దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, వాదనలు ఎలా జరిగే వివరాలేంటి? ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించింది. సిబిఐకి మాత్రం చుక్కెదురైంది. ఆయన బెయిల్ను రద్దు చేయాలన్న సిబిఐ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే న్యాయమూర్తి దీనికి సంబంధించి తీర్పును వెల్లడించినటువంటి పరిస్థితి. న్యాయమూర్తి కోర్టులో తీర్పు వెల్లడిస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి కోర్టు హాల్లోనే ఉన్నారు. ఏ అంశానికి సంబంధించి తీర్పు వెల్లడవుతుందన్న ఉత్కంఠకు తెరపడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ను కొట్టివేయడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించిందనేటువంటి అంశం మనం చాలా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేసినటువంటి సందర్భంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఈ ఆస్తుల కేసులో సాక్షిగా ఉన్నటువంటి రమాకాంత్ రెడ్డి ఆ కేసు విచారణకు సంబంధించి ఆ అంశాలను ఏ విధంగా ఛానల్లో ప్రస్తావిస్తారు అనేటువంటి అంశాన్ని కొద్దిగా చురక రమాకాంత్ రెడ్డికి అంటించినటువంటి పరిస్థితి. కానీ ఆ ఇంటర్వ్యూకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు అనేటువంటి విషయం మాత్రం కోర్టు అభిప్రాయపడింది. ఎడిటోరియల్ బోర్డు తీసుకునేటువంటి నిర్ణయాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు అన్నటువంటి జగన్ తరపు లాయర్ వాదనని ఏకీభవించింది. జగన్మోహన్ రెడ్డి ఎడిటోరియల్ బోర్డు నిర్ణయాలకు ఏ రకమైనటువంటి బాధ్యుడు కాడు. ఇందిరా టెలివిజన్కి సంబంధించి ఆ ఛానల్ నడుస్తోంది కాబట్టి దానికి జగన్మోహన్ రెడ్డితో సంబంధం లేదు. ఎడిటోరియల్ బోర్డులో కీలకమైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఛానల్కి సంబంధించినటువంటి అధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రసారాలు, ఎవరెవరు ఏ కార్యక్రమాన్ని ప్రసారం చేయాలనేటువంటిది, అందులో ఎవరు ఏ ఏ ప్రశ్నలకు సంబంధించి ఆ గెస్టును అడగాల్సి ఉన్న అంశాలకు సంబంధించి కానీ ఎడిటోరియల్ బోర్డు మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది. అలాగే రమాకాంత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో ఆ ప్రజెంటర్, ఆ యాంకర్ అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రమే రమాకాంత్ రెడ్డి సమాధానం చెప్పారు. అక్కడ దురుద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రలోభ పెట్టడం కానీ అతన్ని మోటివేట్ చేసినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు అన్న జగన్ తరపు లాయర్ వాదనలు మాత్రం ఏకీభవించింది కోర్టు. కానీ రమాకాంత్ రెడ్డికి మాత్రం చురక అంటించింది. ఈ కేసులో సాక్షిగా ఉన్నటువంటి రమాకాంత్ రెడ్డి ఏ విధంగా కేసును ప్రభావితం చేసే విధంగా ఛానల్లో ప్రస్తావిస్తారు, మాట్లాడతారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. సిబిఐ వాదనలను మాత్రం ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోలేదు. జగన్ దురుద్దేశపూర్వకంగానే ఛానల్ ద్వారా రమాకాంత్ రెడ్డి, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డిని ఆ ఛానల్ ద్వారా సిబిఐ విచారణ తీరును తప్పుపట్టారు అనేటువంటి విషయంలో జగన్కి ఏమాత్రం ప్రమేయం లేదు అనేటువంటి అంశాన్ని మాత్రమే కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే 11 ఛార్జ్షీట్లకు సంబంధించి దాఖలయ్యాయి. విచారణ కొనసాగుతుంది. అభియోగాల ప్రక్రియ నమోదు కోర్టులో జరుగుతున్న సందర్భంలో జగన్ బెయిల్ రద్దు చేయాలన్న సిబిఐ అభ్యర్థనను, సిబిఐ పిటిషన్ చాలా కీలకంగా మారింది. గత వారం శుక్రవారం దీనికి సంబంధించి 4.5 గంటల పాటు సుదీర్ఘ వాద ప్రతివాదనలు జరిగాయి. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసినటువంటి సిబిఐ వాదనలు కూడా గట్టిగానే వినిపించింది. కానీ జగన్ తరపు లాయర్లు కూడా కౌంటర్ వేసి గట్టిగానే వాదనలు వినిపించారు. జగన్ను దురుద్దేశపూర్వకంగా బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోరుతోంది. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఎడిటోరియల్ బోర్డుకు సంబంధించి, ఆ ఛానల్కి సంబంధించినటువంటి ఎడిటోరియల్ బోర్డుకు జగన్కి ఏమాత్రం సంబంధం లేదు. అలాగే రమాకాంత్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన సందర్భాలు కూడా, దాఖలాలు కూడా లేవు. ఎప్పుడైతే సాక్షిగా సిబిఐ విచారించేటువంటి సమయంలో రమాకాంత్ రెడ్డిని ఏవైతే సిబిఐ అధికారులు ప్రశ్నించారో ఆ అంశాలను మాత్రమే ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు రమాకాంత్ రెడ్డి. కాబట్టి దానికి జగన్మోహన్ రెడ్డికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా జగన్ తరపు లాయర్లు గత వారం జరిగినటువంటి వాదనల్లో వినిపించారు. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం కొద్దిసేపటి క్రితమే ఇవాళ ఈ తీర్పును వెల్లడించింది. జగన్కు ఊరట లభించింది, సిబిఐకి మాత్రం చుక్కెదురైంది. జగన్ బెయిల్ను రద్దు చేయాలన్న సిబిఐ అభ్యర్థనను మాత్రం కోర్టు తోసిపుచ్చినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారాయి. 10:30 గంటలకు కోర్టు హాల్ దగ్గరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఆయనతో పాటు అభిమానులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. జగన్ భవితవ్యం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానికి సంబంధించి ఉత్కంఠ కొనసాగింది. ఆ ఉత్కంఠకు తెర దించుతూ కొద్దిసేపటి క్రితమే సిబిఐ కోర్టు
తీర్పును వెల్లడించినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు కోర్టు హాల్లోనే ఉన్నారు. కాసేపట్లో ఆయన కిందికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో కోర్టు హాల్లోనే ఉన్న జగన్మోహన్ రెడ్డి కిందికి రాబోతున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి ఒక నెల రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఉత్కంఠ రేపింది. 11 ఛార్జ్షీట్లు దాఖలు చేసిన తర్వాత సిబిఐ ఏ విధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది అన్న దానికి సంబంధించి కొన్ని కారణాలు చాలామంది అనేక రకాలుగా అన్వేషించారు. కానీ దీనికి సంబంధించి వాదనలు జరిగినటువంటి సందర్భంలో కానీ ఇవాళ తీర్పు వెల్లడించినటువంటి సందర్భంలో కానీ కోర్టు చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలను గత వాదనలు జరిగినటువంటి సందర్భంలో గమనించినటువంటి న్యాయమూర్తి ఇవాళ డిక్టేట్ చేశారు. సుమారు అరగంట సమయం పాటు ఆ తీర్పును డిక్టేట్ చేశారు. ఇరు వాదనలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా తీర్పులో పొందుపరిచారు. మొదట సిబిఐ ఏ విధంగా వాదనలు జరిపింది, ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది, జగన్ బెయిల్ను ఎందుకు రద్దు చేయాలి అంటోంది అనేటువంటి విషయాలను ముందు వరుసలో సిబిఐ వాదనలను అందులో ప్రస్తావించారు. ఇక జగన్మోహన్ రెడ్డికి సంబంధించి తరపు లాయర్ నిరంజన్ రెడ్డి వాదించినటువంటి వాదనలు ఎడిటోరియల్ బోర్డుకు జగన్కు సంబంధం లేదు, అలాగే రమాకాంత్ రెడ్డిని ఎప్పుడు జగన్ కూడా మాట్లాడలేదు, కలవలేదు, ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించలేదు, అలాగే దురుద్దేశపూర్వకంగా సిబిఐ ఈ పిటిషన్ దాఖలు చేసింది, దాని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, ఇవన్నీ అంశాలను కూడా జగన్ తరపు లాయర్ ఏ విధంగా చెప్పారో అవన్నీ కూడా మళ్ళీ జడ్జిమెంట్ కాపీలో పొందుపరిచింది. ఈ రెండు వాదనల తర్వాత ఆ పోర్షన్ ఏదైతే తీర్పు పోర్షన్ ఉందో అవి 8 లైన్లలో పూర్తిగా ప్రస్తావించింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ను కొట్టివేయాల్సి వచ్చింది, దానికి కారణాలు ఏంటి, జగన్ సంబంధించినటువంటి వాదనల్లో బలం ఎంత ఉంది, సిబిఐ వాదనలను తోసిపుచ్చడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నింటినీ ప్రస్తావిస్తూ ఆ 8 లైన్లలో పూర్తిగా పాఠం కాపీని డిక్టేట్ చేసినటువంటి న్యాయమూర్తి జగన్ బెయిల్ రద్దు పిటిషన్ను కొట్టివేస్తున్నట్టు తీర్పు ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ తీర్పు నేపథ్యంలో వైసీపీ శ్రేణులతో పాటు జగన్మోహన్ రెడ్డి అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ అంశానికి సంబంధించి ఆయన భవితవ్యం ఏ విధంగా ఉంటుందన్న దానిపైన ఉత్కంఠ కొనసాగింది. కాబట్టి ఉత్కంఠకు తెరదించుతూ తీర్పు వెల్లడించినటువంటి పరిస్థితి. కోర్టు హాల్ ముందు మనం చూస్తూ ఉన్నాం. 12వ ఫ్లోర్లో సిబిఐ కోర్టు ఉంది. ప్రస్తుతం ఇది గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర ఉన్నటువంటి వాతావరణం. మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డికి కిందికి వస్తారన్న సందర్భంలోనే వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఉత్కంఠకు తెరదింపుతూ సిబిఐ కోర్టు ఈ తీర్పును వెల్లడించిన సందర్భంలో జరుగుతున్నటువంటి సన్నివేశం ఇది. కోర్టు స్టూడియో అయితే శర్మ